అందరికి నమస్కారం. నా పేరు కళ్యాణ్ రాజేందర్ గౌడ్. ఈరోజు నేను ఆర్‌సీఎం మార్కెటింగ్ ప్లాన్‌ను అంటే చాలామంది నన్ను తెలుగులో కావాలి, తెలుగు లోపల అందులో ఉండేటువంటి స్క్రిప్ట్ కూడా తెలుగులో ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను చాలామంది అడుగుతున్నారండి. అందుకే నేను ఈరోజు ఆర్‌సీఎం మార్కెటింగ్ ప్లాన్‌ను అంటే ఆర్‌సీఎంకు వెన్నెముక అయినటువంటి మార్కెటింగ్ ప్లాన్‌ను నేను ఈరోజు ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నా. ఈ యొక్క వీడియోను మొదటి నుంచి చివరి వరకు అండి. ఎందుకంటే మధ్యన ఇంటే అర్థం కాదు. మొదటి నుంచి చివరి వరకు ఇంటే మీకు ఈ యొక్క మార్కెటింగ్ ప్లాన్ అనేది వివరంగా మీకు తెలుస్తుంది. కాబట్టి ఏమాత్రం నేను లేట్ చేయకుండా నేను వీడియోలోకి వెళ్తానండి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే మొదట ట్రెడిషనల్ మార్కెట్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలండి. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ఎట్లా పనిచేస్తుందంటే ఒక కంపెనీ ఉంటుంది. తర్వాత వినియోగదారుడు. అంటే ఇక్కడ ఎం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. వస్తువులు తయారు చేసేటువంటి కంపెనీ. ఇక్కడ సి అంటే కస్టమర్ అండి. అంటే వస్తువులు ఉపయోగించేటువంటి వ్యక్తి. ఇక్కడ కంపెనీ ఎప్పుడు కూడా వస్తువులు తయారు చేసి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వదు. అదేవిధంగా ఈ కస్టమరు డైరెక్ట్ వెళ్ళి కంపెనీ దగ్గర వస్తువులు తీసుకోడు. ఇక్కడ మధ్యన ఒక వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం ఎట్లా జరుగుతుందంటే కంపెనీ వస్తువులు తయారు చేసిన వెంబడే ఒక ప్రకటనల ద్వారా తన యొక్క ప్రొడక్ట్ గురించి టీవీలలో తర్వాత పేపర్లలో వివరిస్తుంది. ఈ ప్రకటనలు చేసేటువంటి వ్యక్తులు సెలబ్రిటీలు అండి. అంటే టీవీ మన సినీ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు గానీ, స్పోర్ట్స్‌లో ఉన్న వాళ్ళు గానీ, ఈ యొక్క ప్రకటనలు చేస్తారు. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే, మొదట ప్రకటనల ద్వారా ఈ యొక్క వస్తువు గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ కూడా మళ్ళా కస్టమర్ దగ్గరికి వెళ్లి ప్రొడక్ట్ ఇవ్వదు. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒక ఏజెంట్ దగ్గరికి వస్తువులను పంపిస్తుంది. ఆ ఏజెంట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తువులు వెళ్తాయి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్‌సేలర్ దగ్గరికి కంపెనీ ప్రొడక్ట్స్ వెళ్తాయండి. ఇక్కడ హోల్‌సేల్ దగ్గర నుంచి రిటైల్ దగ్గరికి ప్రొడక్ట్స్ వెళ్తే, ఇక్కడ ఈ వినియోగదారుడు ఏం చేస్తాడంటే, ఈ రిటైల్ షాప్‌లో వస్తువులు కొంటాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ కంపెనీ నుంచి ఇక్కడికి రాకుండా వీళ్ళందరూ అంటే ఈ ఏ అంటే ఏజెంటు, డి అంటే డిస్ట్రిబ్యూటరు, డబ్ల్యూ అంటే హోల్‌సేలరు, ఆర్ అంటే రిటైలర్. వీళ్ళందరూ కూడా పెట్టుబడి పెట్టి వీళ్ళు వస్తువులను తీసుకొస్తే వీళ్ళ దగ్గర నుంచి మనం వస్తువులు తీసుకెళ్తాం. ఇలా కంపెనీ నుంచి మన దగ్గరకు వస్తువులు రావాలంటే ఈ 5 మంది ఇక్కడ మనకు పనిచేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేసేవాళ్ళు కోట్లల్లో డబ్బులు తీసుకుంటారండి. మరి ఇక్కడ అందుకే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక తన లాభంతో కలిపి అంటే ఒక వస్తువు యొక్క విలువ అంటే ఖర్చు, లాభంతో కలిపి రూ. 100 అయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ ఇక్కడ ఎంఆర్‌పిని డిసైడ్ చేస్తుంది 200 పైన. ఎందుకోసమంటే ఈ మధ్యన ఉన్నటువంటి ఈ 5 మంది ఏజెంటు, డిస్ట్రిబ్యూటరు, హోల్‌సేలరు, రిటైలరు అదేవిధంగా అడ్వర్టైజ్‌మెంట్ వీళ్ళందరికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ రేటును డబుల్ కంటే ఎక్కువ ఎంఆర్‌పి ముద్రిస్తుంది. ఇక్కడ ఈ 50% ఏదైతే అమౌంట్ ఉంటుందో అంటే మనం ఇచ్చేటువంటి ఈ 200లలో రూ. 100 కంపెనీకెళ్తుంది. రూ. 100 ఈ మధ్యవర్తులకెళ్తుంది. దీన్నే ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారండి. సాంప్రదాయబద్ధ వ్యాపారం. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందంటే కంపెనీల వస్తువులు తయారైతాయి. మధ్యవర్తులు ఎవ్వరు లేకుండా డైరెక్ట్ ఎవరైతే వస్తువులు ఉపయోగిస్తారో వాళ్ళ దగ్గరికి వస్తువులు చేరవేరుస్తుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారండి. ఇక్కడ ఆర్‌సీఎం చేస్తుంది కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇక్కడ ఆర్‌సీఎం ఏం చేస్తుందంటే వస్తువులు కంపెనీ తయారైన తర్వాత ఈ యొక్క వినియోగదారుని దగ్గరికి ఆన్‌లైన్ ద్వారా అంటే ఫ్రీ డెలివరీ సిస్టమ్ ద్వారా తర్వాత ఆర్‌సీఎం షాపులుంటాయి. వాటి ద్వారా వస్తువులను ఈ యొక్క వినియోగదారునికి చేరవేరుస్తుంది. ఇక్కడ పైన ఈ సి చూడండి ట్రెడిషనల్ మార్కెట్‌ల కస్టమర్ అంటారు. ఇక్కడ కస్టమర్ అననండి ఏమంటారంటే అసోసియేటివ్ బయర్ అని పిలుస్తారు. అసోసియేటివ్ బయర్ అంటే కంపెనీ తోటి భాగస్వామి అయ్యి వస్తువులు కొని ఉపయోగించేటువంటి వ్యక్తి. ఇక్కడ ఏదైతే పైన మధ్యవర్తులకు 50% ఏదైతే మధ్యవర్తులకి ఇక్కడ ఇస్తుర్రో ఇక్కడ కంపెనీ ఒక పద్ధతి ప్రకారము ఈ యొక్క అసోసియేటివ్ బయర్‌కు ఈ యొక్క వస్తువులను డబ్బులను ఇస్తుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ చూడండి మరి ఈ ఆర్‌సీఎం లోపల వస్తువులు కొనాలి అంటే ఇక్కడ ఆర్‌సీఎం లోపల దాదాపు అంటే భారతదేశం మొత్తం మీద 16,000 పైన షాప్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఫ్రీ ఆన్‌లైన్ డెలివరీ సిస్టమ్ ఉంది. మరి ఇందులోపల మనం వస్తువులు తీసుకోవాలంటే మనము అసోసియేటివ్ బయ్యర్‌గా మారాలండి. అంటే అసోసియేటివ్ బయ్యర్‌గా మారాలంటే ఇక్కడ ఏం లేదు. ఇందులోపలికి ఎంటర్ కావడానికి ఫ్రీ జాయినింగ్ అండి. ఎవ్వరికి కూడా డబ్బులు ఇచ్చేది లేదు. ఇక్కడ
ఆన్‌లైన్ జర్నింగ్ అంటే మన గూగుల్ గాని, తర్వాత లేదంటే ఆర్‌సీఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆర్‌సీఎం వరల్డ్ అని ఉంటుంది. అందులోకెళ్ళిన తర్వాత అందులోపల అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేయాలండి. ఫిలప్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంది? ఒక ఫోటో, అదేవిధంగా ఐడీ ప్రూఫ్, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, తర్వాత బ్యాంక్ ప్రూఫ్. అంటే ఒక మన ఫోటో కానీ, ఫోటో అప్‌లోడ్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఐడీ ప్రూఫ్ కోసము ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, లేదంటే ఏదైనా డ్యూటీ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఐడీ కార్డ్ గాని ఉపయోగించవచ్చు. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కోసము ఆధార్ కార్డ్ గాని, ఆ! ఏదైతే ఓటర్ ఐడీ కానీ ఏదైనా ఉపయోగించవచ్చండి. తర్వాత బ్యాంక్ ప్రూఫ్ అంటే బ్యాంకు అకౌంటు ఏదైతే బ్యాంకులో ఉంటుందో పాస్‌బుక్ గాని, ఇలాంటి చెక్కులు గాని, అంటే క్రాప్ చేసినటువంటి చెక్ గాని, దాని యొక్క ఫోటోలను మనం ఏం చేయాలంటే ఒరిజినల్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తే మనకు ఒక ఐడీ కార్డ్ వస్తుందండి. ఒక ఐడీ నంబర్ వస్తుంది. ఎప్పుడైతే ఐడీ నంబర్ వచ్చిందో మనము ఈ యొక్క ఆర్‌సీఎం కంపెనీ లోపల ఒక అసోసియేటివ్ బయర్‌గా మనకొక గుర్తింపు వస్తుంది. ఇక్కడ మన యొక్క నంబర్ యాక్టివేట్ కావాలి అంటే మన కింద వేరే వాళ్ళని తీసుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ మొదటి నెల 2000 పైన వస్తువులు కొనాలి. వస్తువులు కొంటే మన నెంబరు యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి అసోసియేటివ్ బయర్ అంటే కంపెనీ తోటి భాగస్వామి అయ్యి వస్తువులను కొనే వ్యక్తి. మరి ఈ వస్తువులు ఆర్‌సీఎంలో కొంటే ఎటువంటి లాభాలుంటాయి? అంటే మొదటి లాభం వచ్చి ఇక్కడ ఎంఆర్‌పి ఇంతకుముందు చెప్పినట్టు ఎంఆర్‌పి రేట్ ఉంటుంది కదా! ఆ ఎంఆర్‌పి పైన 10-20% డిస్కౌంట్ రూపంలో వస్తువులు లభిస్తాయి. ఇది మొదటి లాభము. రెండో లాభం అంటే ఇక్కడ ఈ యొక్క ప్రతి వస్తువు పైన ఎంఆర్‌పి ఉంటుంది. అదేవిధంగా డిస్కౌంట్ తోటొచ్చే రేటు ఉన్న తర్వాత మళ్ళీ పీవీ అనేది ఉంటుంది. పర్చేస్ వాల్యూమ్. ఈ పర్చేస్ వాల్యూమ్ టోటల్ అంటే ఇక్కడ మనం ప్రతి నెల కొంటుంటాం కదా! ఈ టోటల్ ఆ నెలలో టోటల్ ఎంతైతే కొన్నామో అది పీవీ రూపంలో ఉంటుంది. ఇలా 6 నెలలు కంటిన్యూ కొంటే అంటే ప్రతి నెల అంటే క్రమం తప్పకుండా వస్తువులు కొంటూ ఉంటే 6 నెలలకు ఒకసారి మనకు ఈ పీవీ మీద ఆ టోటల్ 6 నెలలు ఎంతైతే పీవీ వచ్చిందో దాని టోటల్ మీద 12-16% వరకు ఫ్రీగా వస్తువులనేది మనకు కంపెనీ ఇస్తుంది. అంటే ఒక సంవత్సరంలో 2 సార్లు మనం ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇది రెండవ బెనిఫిట్ అండి. నెక్స్ట్ మూడవ బెనిఫిట్ తీసుకుంటే ఏది ఇంతకుముందు చెప్పిన కదా! ఏదైతే పర్చేస్ వాల్యూమ్ అని చెప్పిన కదా! ఈ పీవీ మీద 2-22% కమిషన్ రూపంలో మనకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇది మూడో లాభము. నెక్స్ట్ నాలుగో లాభం అంటే ఇక్కడ వస్తువులన్నీ కూడా మనం ఆర్‌సీఎం వస్తువులు వాడితే ఇక్కడ కల్తీ లేనటువంటి వస్తువులు ఉంటాయి కాబట్టి మన ఆరోగ్య రక్షణ అనేది జరుగుతుందండి. అంటే మనం హెల్తీగా తయారవుతాము. హాస్పిటల్‌కి వెళ్ళడం తగ్గిపోతుంది. అంటే హాస్పిటల్ బిల్ అనేది జీరో అవుతుంది. ఇది నెక్స్ట్ ఐదో బెనిఫిట్ ఏందంటే ఏదైతే వస్తువులు కొంటామో ఈ వస్తువుల పైన గవర్నమెంట్ టాక్స్ కట్టి అసలైన బిల్లు మనకు ఇవ్వడం జరుగుతుంది. మన పేరు మీద బిల్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక లాభం ఏందంటే వస్తువులు కొన్న తర్వాత మనకు నచ్చలేదనుకోండి. మళ్ళీ అంటే కొన్న డేట్ నుంచి 30 రోజులల్లా వస్తువులని తిరిగిచ్చి మన డబ్బులు మనం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడున్నటువంటి ఈ 6 లాభాలు బాగుంటాయి కాబట్టి మనం గిట్ట సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే మన మొబైల్‌లో ఎంతో మంది ఉంటారండి. చుట్టాలు, స్నేహితులు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వస్తువులు ఉపయోగిస్తుంటారు. వాళ్ళు ట్రెడిషనల్ మార్కెట్‌లో కొంటుంటారు. అయితే మనం ఏం చేయాలంటే మనం ఎలా అయితే జాయిన్ అయ్యామో ఆ విధంగా మనకు తెలిసిన వాళ్ళని గిట్ట తీసుకొచ్చి జాయిన్ చేస్తే మనకు ఒక నెట్వర్క్ తయారైతుంది. అంటే కొనేవాళ్ళ యొక్క సమూహం తయారైతుంది. అప్పుడు మనకు ఇంకా బెనిఫిట్స్ ఏందంటే రాయల్టీ రూపంలో మనకు బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే 3-8% రాయల్టీ రూపంలో అంటే రాయల్టీ బోనస్ రూపంలో మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ప్రతి నెల. తర్వాత ఇంకా వ్యాపారం పెంచుకుంటూ పోతే మనకిక్కడ టెక్నికల్ బోనస్ అని ఉంటుంది. 1-5% టెక్నికల్ బోనస్ రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా కంపెనీ టర్నోవర్ నుంచి అంటే ఇక్కడ ఈ యొక్క సిస్టమ్ లోపల ఎవరైతే 70,000 పీవీ బిజినెస్ వచ్చే విధంగా చేరుకుంటారనుకోండి ప్రతి నెలల. అక్కడి నుంచి కంపెనీ ఏం చేస్తుందంటే తన టోటల్ టర్నోవర్ నుంచి పాయింట్స్ రూపంలో మనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆర్‌సీఎంలో జాయిన్ అయ్యి వస్తువులు కొంటూ నెట్వర్క్‌ని తయారు చేసుకుంటే డబ్బులు సంపాదించొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమండి. పార్ట్ టైమ్ వర్క్ కింద చేసుకుంటే ఇందులోపల సక్సెస్ కావచ్చు.
ఇప్పుడు ఈ యొక్క మీకు వీడియో నచ్చిందనుకోండి, మీరు నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇంకొకరికి నేర్పిస్తారని కోరుకుంటున్నా సార్. నా యొక్క వీడియో నచ్చిందనుకోండి, మీ యొక్క మిత్రులకు, అదేవిధంగా మీ టీమ్‌లోని సభ్యులకు చేరవేర్చండి. మీ యొక్క వీడియోని చూసి ఎవరైనా కూడా మీ టీమ్‌లో యాక్టివ్ అయ్యారనుకోండి సంతోషం. మరి ఓపికతో విన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక రిక్వెస్ట్ ఏంటండి, నా యొక్క ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు నా యొక్క వీడియోని ఎక్కువ మందికి చేర్చేటట్టు చూడండి సార్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. విన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను.